జిల్లా మదనపల్లిలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఉద్యోగం కోసం కేరళకు వెళ్లిన ఓ నిరుద్యోగి కరోనాకు వచ్చింది. 6 నెలల క్రితం ఉద్యోగం కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా దగ్గు, జ్వరంతో మంచం పట్టాడు. మదనపల్లిలో ఉండే తన సోదరికి ఫోన్ చేయగా ఆమె వెంటనే కేరళకు వెళ్లి తన తమ్మునికి ఎర్నాకుళం మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో కంగుతిన్నారు. వెంటనే చికిత్సలు చేయించి కేరళ నుంచి మదనపల్లికి తీసుకొచ్చి హోమ్ క్వారంటైన్లో ఉంచారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవాలని బాధితుడి సోదరి వేడుకుంటోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఎవరైతే కరోనాకు సంబంధించినటువంటి బాధితుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్లో అడ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వ ఆసుపత్రిలో? సౌమ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన ఓ యువకుడు 6 నెలల క్రితం కేరళకు ఉపాధి కోసం వెళ్ళాడు. అక్కడ అతనికి అనారోగ్యంగా ఉండడంతో తన సోదరుని పిలిపించుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడ వారికి ఏదైతే ఆ యువకుడికి టెస్ట్ నిర్వహిస్తే కరోనా అని బయటపడింది. దీంతో అతన్ని తీసుకుని మదనపల్లికి ఆమె వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఆమెను ఏదైతే ఆ యువకుని చేర్పించారో ప్రస్తుతం అతని పరిస్థితి సిమ్టమ్ గా ఉందని తెలుస్తుంది. ఏదైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వార్డును ఇందుకోసం కేటాయించామని డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే మొదట్లో చేర్చుకోవడానికి నిరాకరించినప్పటికీ తిరిగి ఆమె జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయడంతో వెంటనే వారు ఆ వార్డులో అతన్ని చేర్చుకోమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే కేరళకు ఎక్కువగా ఇటు మదనపల్లి సమీప ప్రాంతాల గిరిజన తాండాలకు చెందిన వారు ఎక్కువగా వెళ్తుంటారు ఉపాధి పనుల కోసం. ఈ నేపథ్యంలో అటువైపు నుంచి వచ్చే వారికి కరోనా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జాగ్రత్త పడాలని కూడా స్థానికులు కోరుతున్నారు. సౌమ్య, మొత్తం మీద జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు రాయలసీమలోనే మొట్టమొదటి చెప్పవచ్చు. అయితే మహానాడుకు ముందు కడపలో ఒక కరోనా కేసు నమోదైందని అప్పట్లో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపింది. అయితే దీన్ని డిఎంఎండ్ఎస్ నిరాకరించాడు అంగీకరించడానికి. అసలు కరోనా కిట్టే లేనప్పుడు ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారు? ఇదంతా అబద్ధము, కావాలనే కొంత ఈ విధంగా చేస్తున్నారు, కరోనా పేరుతో కుట్ర చేస్తున్నారు, మహానాడు ముందంటూ అడావిడి చేశారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం మదనపల్లిలో మాత్రం కేరళ నుంచి వచ్చిన యువకుడు మాత్రం కరోనాతో బాధపడుతున్నట్టు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి సిమ్టంగా ఉంది. లైట్ సిమ్టమ్స్ ఉండడం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడని. అతను 2 రోజుల్లో రికవరీ అవుతాడు. తిరిగి అతన్ని ఇంటికి పంపుతాం. మరోవైపు అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తామని కూడా డాక్టర్లు చెప్తున్నారు. సౌమ్య, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.